తిరుమల ఈవో ధర్మారెడ్డిని తొలగించాలని కూటమి నేతలు ఎన్నికల సంఘం ప్రధానాధికారికి కంప్లైంట్ చేశారు. ధర్మారెడ్డిని తొలగించాలని ఎందుకు ఫిర్యాదు చేశారు? ధర్మారెడ్డి చేసిన తప్పేంటి? తరచూ ధర్మారెడ్డి ఎందుకు వార్తల్లోకి ఎక్కుతున్నారు? తిరుమలను అపవిత్రం చేస్తున్నది ఎవరు? ఈశ్వరి చూడండి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల పవిత్రతపై, అక్కడ జరుగుతున్న అన్యమత ప్రచారంపై అనేకసార్లు విమర్శలు, సందేహాలు వెల్లువెత్తాయి. వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా నియమించినప్పటి నుంచి ఏదో ఒక విషయంలో తిరుమల వార్తల్లోకి ఎక్కుతూనే ఉంది. తాజాగా టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి నేతలు ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకి ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి జగన్ కోసం డబ్బు సేకరిస్తున్నారని టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనని అక్కడి నుంచి తప్పించాలని, తిరుమలలో రాజకీయ ప్రచార కార్యక్రమాలు, అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సిందిగా కూటమి నేతలు సీఈఓకి విన్నవించారు. కోడ్ అమల్లోకి వచ్చినా అధికార వైసీపీ ఇన్ఛార్జీల కోసం దర్శనంలో కోటాను అమలు చేస్తున్నారని కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో తిరుమల మరోసారి విమర్శలకు కేంద్రంగా మారింది. మరోవైపు టీటీడీలో చేపట్టిన పనులకు సంబంధించి చైర్మన్ కరుణాకర్ రెడ్డి కుటుంబానికి 1500 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని కూటమి నేతలు ఆరోపణలు చేశారు. పాలక మండలి నిర్ణయాలను ఎందుకు ఆన్లైన్లో పెట్టడం లేదని నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈవో ధర్మారెడ్డి వైసీపీ కోసం 100 కోట్లను సేకరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ప్రత్యేక విమానం తీసుకుని మరీ బడా పారిశ్రామికవేత్తలను కలిసి నిధులు సేకరిస్తున్నట్లుగా ఆధారాలున్నాయని కూటమి నేతలు చెబుతున్నారు. మరోవైపు కేంద్ర సర్వీసులోని అధికారులు 7 ఏళ్లకు మించి రాష్ట్రంలో కొనసాగే అవకాశం లేకపోయినా ధర్మారెడ్డి ఎందుకు ఉన్నారనే ప్రశ్నలు అందరిలో మెదులుతున్నాయి. శ్రీవారి సేవతో పాటు ముఖ్యమంత్రి సేవలో కూడా ధర్మారెడ్డి తరించిపోతున్నారని సామాన్య జనం సైతం అంటున్నారు. టీటీడీకి చెందిన 5000 కోట్ల నిధులను దారి మళ్లించారని, ధర్మారెడ్డి వల్లే తిరుమల అప్రతిష్ట పాలవుతోందని కూటమి నేతలు విమర్శించారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డికి సంబంధించి ఇలాంటి వివాదాలు రావడం కొత్తేమీ కాదు. గతంలో కూడా ధర్మారెడ్డిపై అనేక రకాలుగా ఆరోపణలు, విమర్శలు వచ్చిన దాఖలాలు కనబడుతున్నాయి. గతంలో ధర్మారెడ్డికి చెందిన ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ధర్మారెడ్డి టీషర్ట్ ధరించి ఉన్న ఆ ఫోటో అప్పట్లో బాగా వివాదాస్పదమైంది. ఆ టీషర్ట్ వేసుకుని ఆయన ఉద్యోగ సంఘాల నేతల నుంచి ఓ వినతి పత్రాన్ని అందుకున్నారు. టీటీడీ ఈవోగా ఉన్న వ్యక్తి సంప్రదాయబద్ధమైన దుస్తులను ధరించకుండా టీషర్ట్ ధరించడం ఏంటని అప్పట్లో సోషల్ మీడియాలో కొందరు ప్రశ్నించారు. దీంతో ఆ ఫోటోపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఉద్యోగ సంఘాల నేతలు సైతం క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమలపై లడ్డూ నాణ్యత, అన్యమత ప్రచారం, అన్యమతస్థులను ఉద్యోగాల్లో నియమించడం లాంటి అంశాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ధర్మారెడ్డిని కావాలని ఈవోగా నియమించారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. తమకి అనుకూలమైన వారిని టీటీడీ ఈవోగా నియమిస్తే కాంట్రాక్టులు సంపాదించుకోవచ్చని ఆలోచనతోనే ధర్మారెడ్డిని ఈవోగా నియమించారని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఇప్పుడు ప్రతిపక్షాల వాదనకు బలం చేకూరుతున్నట్లయింది. చూడాలి ఎన్నికల సంఘం ధర్మారెడ్డిపై ఏం చర్యలు తీసుకుంటుందో.